నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలలో బియ్యం అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతు బజార్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీలతో కలిసి ప్రత్యేక బియ్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 రైతు బజార్లతో పాటు మండలాల పరిధిలోనూ రైస్ మిల్లుల పరిధిలో మొత్తం 34 ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి ప్రసన్న, లక్ష్మీదేవి, ఏడీ మార్కెటింగ్ భారతి తదితరులు పాల్గొన్నారు. ఓకే, చాలా సంతోషం అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్కీము ఏ ఎలక్షన్లోనే ప్రామిస్ చేయలేదు, ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు, ఇలా ఇస్తామని ఏనాడు ఎక్కడ అనలేదు. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, వారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా మనోహర్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. చెప్పాడు గతంలో ఒక సన్నాసి సన్న బియ్యం ఇస్తానని, ఈరోజన్నా ఇచ్చాడా? ఏ రోజు సన్న బియ్యం లేదు. వీళ్ళు చెప్పలేదు, పెట్టలేదు. ఈవేళ సన్న బియ్యం స్టోర్లో ఇస్తా ఉన్నాం. దానికి మించి క్వాలిటీ ఆఫ్ రైస్, దానికి నచ్చక కూడా అనేక చోట్ల 70 రూపాయలకి 80 రూపాయలకి కొనుక్కుంటున్నటువంటి రైస్ని ఇవాళ తయారీ ఎంతకైతే తయారవుతుందో ఆ రేటుకే రైస్ మిల్లర్ల నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చే విధానం ఇవాళ అవలంబిస్తూ ఉన్నారు. స్టీమ్డ్ రైస్ అయితే బయట 70-80 రూపాయలు దొరికి రైసు 52 రూపాయలకి, మామూలు బియ్యం అయితే 50 రూపాయలకి ఇవాళ రైతు బజార్లో అందుబాటులో పెడతా ఉన్నారు. మీకు దగ్గరలో ఉన్న రైస్ మిల్లులో అందుబాటులో పెడతా ఉన్నారు. ఈ ఫైర్వేల్ షాపులు కూడా రైస్ మిల్ కౌంటర్స్, అలాగే రైతు బజార్లో ప్రతినిత్యం మనం బజార్కి వస్తాం, రైతు బజార్లో కూడా పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను. సామాన్య మానవుడికి ఏం కావాలా అన్నది తెలుసుకోవడమే ప్రధాన ఒక లక్ష్యంగా చేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ గారికి ధన్యవాదాలు, కాకినాడ రూరల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.